త్వరగా రండి. ఆయన రాకముందే నువ్వు వచ్చి అన్ని సిద్ధం చేసి పెట్టాలా. నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. అటువంటి వ్యక్తులను దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. అటువంటి వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి, దావీదు 50 వచనం. దావీదు బలాఢ్యుడై, హల్లెలూయా, అండర్లైన్ చేసుకున్న మాట. దావీదు ఫిలిష్తీయుని కంటే దేనికంటే బలాఢ్యుడయ్యాడు? ఏ ఫిలిష్తీయుడైతే ఇజ్రాయేలు సైన్యాన్ని వణికించాడో, ఏ ఫిలిష్తీయుడైతే రాజు యొక్క హృదయాన్ని కరిగించాడో, ఏ ఫిలిష్తీయుడైతే అక్కడున్న ఇజ్రాయేల్ దేశాలంతా వణికిస్తున్నాడో, దావీదు సటన్ టైం వస్తుంది, ఒక దినం వస్తుంది, రాసి పెట్టుకో. నీవు దేవుడితో అంటుకట్టబడి ఉంటే, నువ్వు దేవుని స్తుతించేవాడు అయితే, నువ్వు దేవుని ఆరాధించేవాడు అయితే, నువ్వు దేవుడితోనే కలిసి ఉన్న వ్యక్తి అయితే, నిన్ను అందరూ బలహీనుడు, నువ్వు చేతగాని వాడివి, నువ్వు పనికి మాలినోడివి, నువ్వేమి చేయలేవు అని నిన్నందరూ అన్నారా? ఒక దినం, దేర్ ఇస్ టైం ఫర్ us. దేవుడు ఒక దినం నీకు ఏర్పాటు చేస్తున్నాడు. తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె నువ్వు ఉండబోతున్నావు. ఒక దినము నువ్వు ఫలించబోతున్నావు. ఒక దినము అందరికంటే దేవుడు నిన్ను బలవంతుడుగా లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. దేవుడు నిన్ను బలహీనుడిగా చూడట్లేదు, దేవుడు నిన్ను బలవంతుడిగా చూస్తున్నాడు. ఒకవేళ బలహీనుడిగా నువ్వు ఉంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా కృపను ఆశ్రయించు. ఆయన కృపను ఆశ్రయించు. కృప అర్హత లేని వారికి అర్హతనిస్తుంది. ఆకాశము కంటే నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన కృప ఉన్నతమైనది. ఆయన కృపను ఆశ్రయించు. హల్లెలూయా. హల్లెలూయా.